హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ కరాటే కళ్యాణి గారు. తనతో మాట్లాడదాం. ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ చేయాలని అనుకుండే కానీ కుదరలే. ఫైనల్గా నా ముందుకు వచ్చారు. చాలా విషయాలు మాట్లాడాలి. అన్నీ తన నోట్లో నుంచే మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను శివ. బాగున్నారా? ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్. లవ్ జిహాద్ కేసులు ఏంటండి? లవ్ జిహాద్ అంటే ఆడపిల్లల్ని హిందూ అమ్మాయిలు టార్గెట్ చేసి ముస్లిం అబ్బాయిలు ఇష్టం తెలుసు కదా మీకు, వాళ్ళు కేరళ స్టోరీ లాగా ఏదో సంథింగ్ వాళ్ళు ట్రాప్ చేస్తారు అని. ఈ అమ్మాయిలు హిందూ అబ్బాయిలు దొరకనట్టు వాళ్ళకే పడతారు. అది ఎందుకో మరి అలాగో తెలియదు. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. మీలాంటి అబ్బాయిలు ఉన్నారు హిందువులు, మీకు పడరమ్మా, ఖచ్చితంగా పడరు. ఖచ్చితంగా అక్కడే పడతారు. వాళ్ళు ఏదో ఉంటుంది అక్కడ, సో వాళ్ళు పడరు. పడకుండా దాని తర్వాత నికాహాల ఎన్ని చెప్తామో తెలుసు వాళ్ళకి మేము. ఈ లవ్ జిహాద్లో ఎన్ని రకాలుగా అమ్మాయిల్ని ఇది చేస్తారో, ఆ అబ్బాయిలకి ఎన్ని సపోర్ట్. మీరు కేరళ స్టోరీ చూస్తే అర్థమైపోతుంది. నిజం అదే జరిగేది, అదే ఎవరేమనుకున్నా జరిగేది అదే. కాదు అనడానికి లేదు, మదర్ ప్రూఫ్స్ ఉన్నాయి. సో పట్టుకెళ్ళిపోవడం ఏంటి? అమ్మాయి నిన్ను వదిలేసి, ఇప్పుడు నువ్వు అన్నయ్య అయితే నువ్వెవడో అసలు నాకు నువ్వు అన్న కాదంటది అని వెళ్ళిపోద్ది. అమ్మ నాన్న వదిలేసి మనం ఎంత ట్రై చేసినా వినదు. ఎన్నో ఉన్నాయి అందులో, చాలా రకాలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఉంటాయి. మేమైతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, పేర్లు ఎందుకు అవసరం లేదు. తెల్లవారుజాము 4-5 వరకు కూర్చున్నాం మేము. కూర్చొని అమ్మాయి బ్రెయిన్ వాష్ చేస్తే అమ్మాయి మారింది. అంటే అబ్బాయిని చేసుకోవడానికి. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమ్మాయి డాక్టర్, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తుంది ఆమె, డాక్టర్ ఇదైపోయి. అలాంటి అమ్మాయిని పటాయించారు. అంటే మొన్న ఒక పాకిస్తానీ కేసు చూశారు మీరు, దాంతో మీ అందరికీ తెలుసు. మేము నెలలో కరాటే కళ్యాణి మంచే చేస్తుంది అని చాలా తక్కువ మందికి తెలియచ్చు. నేను ఎప్పుడు బయట చెప్పను ఇవన్నీ. సో రోజు నేను ధర్మం కోసం, నా దేశం కోసం, నా రాష్ట్రం కోసం, లేకపోతే నేనున్న ప్రదేశంలో ఎవరైనా వీటి కోసం పనిచేస్తూ ఉంటాం. దానివల్ల రూపాయి ఏమీ రాదు మనకి. మన తిరిగి మన పెట్రోల్, మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకొని మనం వెళ్ళాలి. ఇప్పుడు నేను దూరం వెళ్ళాలి, ఎక్కడో లింగంపల్లి వెళ్ళాలి. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే 1000 రూపాయలు పెట్రోల్ ఈజీగా కాలుతుంది నాకు వెళ్ళి రావడానికి కదా. అది నాదే, నేనే వేసుకోవాలి, నాకు ఎవరు ఇవ్వరు. నా పిల్లలు అయ్యో మన హిందూ అమ్మాయిలు ఇలా ట్రాప్ అయిపోతున్నారే, ఇలాంటి బాధలు పడుతున్నారే, రేపు పొద్దున వాళ్ళు ఫ్రిడ్జ్లో దొరుకుతారా, సూట్ కేసులు దొరుకుతారా అనుకునేవాళ్ళు. అంటే అందరూ అట్లనే ఉంటారా అని మాట్లాడతారు ఫస్ట్ వాళ్ళు. సేమ్ అదే మామూలుగా మంచిగా పెళ్లి చేసుకొని అమ్మాయి, ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిలు పెళ్లి చేసుకొని కూడా ఉన్నారు కదా కొన్ని జంటలు. మరి అంటే తక్కువ ఉంటారండి, తక్కువ ఉంటారు. అలా ఉండేవాళ్ళు లేరని చెప్పను, చాలా తక్కువ ఉంటారు. అలాంటి మంచి అబ్బాయిలు ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు. మాక్సిమం వాళ్ళకంటే 4 చేసుకోవచ్చు కదా. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక వాళ్ళకున్న చట్టం 4 చేసుకోవచ్చు కదా. ఈ అమ్మాయి మీద ఎప్పుడు మోసి తిరిగితే అప్పుడు తలాక్ చెప్తారు. ఇప్పుడు అది లేకపోయినా ఏదో ఒకటి చేసి అమ్మాయికి ఎంతో కొంత ఇచ్చి, మన అమ్మ పాకిస్తాన్ మీద అదే అయింది. పాకిస్తాన్ గొడవ అదంతా. అమ్మాయిని ఇప్పుడు అమ్మాయి ఉంటుండగా అమ్మాయి రెడ్ హ్యాండెడ్ ఇంకొక అమ్మాయితో పట్టించిందిగా. సో ఈ అమ్మాయికి బాబు పుట్టాడుగా, మరి ఈ అమ్మాయిని ఎందుకు వదిలేసాడు, మరి చేసుకున్నాడు. సో ఇలాంటి కేసులు ఎక్కువ ఉంటాయి. దానివల్లే మీరు అమ్మాయిలు ట్రాప్ పడకండి. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు 4 చేసుకునే అవకాశం ఉంది. మిమ్మల్ని మేము అప్పుడు రక్షించుకోకన్నా ముందే మేము చెప్పుకోవచ్చు కదా అని మేము అన్ని విధాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తాం. ఇదో పెద్ద హెడ్ఏక్ అనమాట మనకి. ఫ్యూచర్కి ఏంటి, ఇప్పుడు ఒక మాట చెప్తా. ఇప్పుడు లక్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒక ఎవరో అబ్బాయి, అజీజో ఏదో పేరు అనుకో, ఏదో మన పేర్లు ఎందుకు మనకు అనవసరం, ఎవరో ముస్లిం అబ్బాయి. ఇప్పుడు ఒక అజీజ్ అన్న అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఈ లక్ష్మి ఫాతిమా అయ్యింది అనుకుందాం. ఫాతిమా అయ్యింది అంతే కదా, మారకపోతే చేసుకోడు. మేము ఎంతో ట్రై చేస్తాం, హిందూగా మారి చేసుకుంటే మా ఇంట్లో ఒప్పుకోరు అంటాడు. ఎంత ఘోరమో. మొన్న ఒక అమ్మాయి, ఒకే సింగిల్ అమ్మాయి, అక్కడ అమ్మాయి కోసం తల్లిదండ్రి బ్రాహ్మణు ఏడ్చారు. అమ్మాయి వినలేదు. 3 సంవత్సరాల నుంచి బొట్టు పెట్టుకోవడం మానేసింది అబ్బాయితో రిలేషన్ స్టార్ట్ అయినాక. ఇప్పుడు అమ్మాయి బొట్టు నాకు పెట్టింది వాళ్ళ మదరు, నేను పెడదామని అనుకుంటే అమ్మాయి పెట్టించుకోదంట, అరుస్తుందంట. సో అమ్మాయిని కన్వర్ట్ చేసేసాడు, ఈ అబ్బాయి కన్వర్ట్ అవడు. ఇప్పుడు ఈ అబ్బాయి, ఈ లక్ష్మి అన్న అమ్మాయి ఫాతిమా అయిపోతే అజీజ్ కొడుకుగా పెరుగుతారా పిల్లలు, లక్ష్మి పిల్లలుగా పెరుగుతారా? ఫాతిమా పిల్లలు ఆటోమేటిక్గా అజీజ్ పిల్లలు, అంతేనా? మరి అప్పుడు హిందూ సంతతి పెరిగిందా, ముస్లిం సంతతి పెరిగిందా? ఎవరిని పెంచుతున్నారు మీరు? వాళ్ళకి ఎంతమంది నేను కనాలి? 4 పిల్లలు మినిమం కంటేనే వాళ్ళు ఆడదానిగా యాక్సెప్ట్ చేస్తారు. మినిమం 4 కనాలి. 3-4 కంటే మంచి భార్య. తర్వాత కూడా ఇంకొక 4 భార్య చేసుకుని ఒక్కడే 12 మందిని కూడా కంటాడు, 15 మందిని కూడా కంటాడు. మనం ఒకరు లేక ముద్దు, 2 ముద్దు అని చెప్పి 2తో కట్ చేస్తాం. ఇప్పుడైతే ఒకరే అయిపోయారు. అమ్మో నాకు ఓపిక లేదన్న వాళ్ళు అయిపోయారు ఇప్పుడు. ఎందుకంటే జంక్ ఫుడ్లు. సో వాళ్ళకి ఓపిక ఉండదు, ఒక్కళ్ళే కంటారు. సో ఇప్పుడు హిందూ సంతతి తగ్గిపోతే రేపు పొద్దున ఒకరోజు వచ్చి నిజం జరిగేది, ఎవరేమనుకున్నా పర్లేదు, జరిగేది ఇదే. ఒకరోజు గట్టిగా వాళ్ళకి అజాయింపు వచ్చింది అనుకో, అంటారు కదా వాళ్ళకి దీనిలోంచి వస్తుంది కదా, దీనిలోంచి తన్ సరసే జుదా అంటాడు.
ఇది తీసేస్తాడు. మన పక్కనే ఉన్న మన ఫ్రెండ్, ముస్లిం ఫ్రెండ్ నీ ఇంటికి వచ్చి నీ మీద ఫైట్ చేస్తాడు. ఆ రోజుకి హిందూ ఎంతమంది ఉన్నారు, ముస్లిం పాపులారిటీ ఎంత ఉంది. సో ఇవన్నీ జరగకుండా హిందూ అమ్మాయిలు కాపాడుకోవడం మా పని. హిందూ అమ్మాయిల కోసం ఫైట్ చేస్తాం రాత్రి పగలు. మేము వెళ్తాం, చెప్తాం. ఎంతోమంది సంఘం కోసం పనిచేసే సంఘ సేవ చేసే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు, నాలాంటి కొన్ని సంస్థలు ఎంతోమంది ఫైట్ చేస్తాయి. నా శ్రీయాదిభట్ల శ్రీకళాపీఠం అని పెట్టుకున్నాను. నా సంస్థల తరపున నేను ఎన్నో ఫైట్లకు వెళ్తాను. గోరక్ష చేస్తాను, అమ్మాయిల కోసం ఫైట్ చేసి ఈ లవ్ జిహాద్ చేస్తాను. అంతేకాకుండా గుళ్ళు గోపురాలు కూలగొడితే వెళ్తాను. ఎక్కడైనా ఏది చెయ్యనో చెప్పు, అన్నీ చేస్తా. కానీ అందరూ బోర్డర్లో సైనికులు ఎలా కాపలా కాస్తారో మా చుట్టూ జరుగుతున్న ఈ విధ్వంసాలన్నిటికీ మేము కూడా అలా కాపలా కాస్తున్నాం. కానీ జనాలకి తెలియదు. కళ్యాణ్ ఏం చేస్తుందంటే సినిమాల్లో చేస్తుంది, బయటకు వచ్చి పబ్లిక్ లో అందరి మీద ఫైట్ చేసి అరుస్తుంది, ఏదో డిబేట్ లో మాట్లాడుతుంది అనుకుంటారు. నేను రోజు అర్ధరాత్రి పూట కూడా గోరక్షకి వెళ్ళేది ఎవడు చూశాడు? ఇంటికి వచ్చి చూడలేదు. నాకెంత థ్రెట్ ఉంది ఎవరికి తెలుసు? ఏ రోజు నేనేమైతానో తెలీదు. నా ప్రాణం కూడా నేను వదిలి దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంటే ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకి ఇచ్చే విలువ లేదు అసలు. వాళ్ళు విలువిస్తారని నేను భయం చెయ్యం. ఎందుకో తెలుసా, నా మనసులో నాకు దేశభక్తి నరనరాల్లో ఉంటే, నా దైవభక్తి నరనరాల్లో ఉంటే, నా హిందూ దేవీ దేవతల కోసం, నా ధర్మం కోసం నేను పోరాటం. ఎందుకంటే నేను పుట్టింది పవిత్రమైన భారతదేశం. భారతదేశ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలి. నా వల్ల ఏదైనా రుణం అయితే ఏదో ఒక దానిలో నేను ఫైట్ చేస్తున్న దానిలో పనికి వస్తే ఒక్క అమ్మాయి మారినా చాలని మేము ప్రయత్నం. ఎంతో మందిని మారుస్తున్నాం కదా, ఎంతో మందిని సేవ్ చేస్తున్నాం కదా, కానీ బయట పెట్టమని. ఎందుకో తెలుసా, నేను ఇవాళ నా ఫేస్బుక్లో 1 సంవత్సరం నుంచి పెట్టని పోస్టులు బోల్డ్ ఉన్నాయి. చేసిన కార్యక్రమాలు పెడితే నాకు టైమే దొరకదు తెలుసా, అన్నీ ఉన్నాయి. నాకు అసలు నేను మొన్న 2 మార్చాను. అంటే మార్చడం అంటే వాళ్ళని స్వధర్మంలోకి తీసుకొచ్చుకున్నా. విజయవాడ హోటల్లో ఉండి నా కారు ఆగిపోతే సర్వీసింగ్ ఇచ్చి అవన్నీ చేసుకొని ఆ 2 రోజులు అక్కడ ఉండి, వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో నాకు తెలుసు హిందూ పేర్లు, భవానీ, జ్యోతి ఇలాంటి పేర్లు చూస్తే వాళ్ళు చర్చిలకు వెళ్తారు. చర్చిలకు వెళ్ళండి, ఎవరు వద్దన్నారు. కానీ నువ్వు ఎక్కడ పుట్టావు, ఇంట్లో అందరూ అదే ధర్మంలో ఉంటూ నువ్వు ఒక్కదాని ఎందుకు మారావంటే ప్రలోభం. ఏం ప్రలోభం పెడుతున్నారు అసలు ఏంటనే, నా ధర్మం ఏంటి, నువ్వు ఎలా ఉండాలి, ఎక్కడ పుట్టావు, ఏం చేసావు అని చెప్తే అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత నిజమేనమ్మా మాకు ఇలాగే చెప్పారమ్మా అంది, మీకు ఇలాగే చెప్పి మారుస్తారు. సో నీ ధర్మం నువ్వు తెలుసుకో, నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ పుట్టావు, నువ్వు ఉండాలని చెప్పి నేను కొన్ని మాటలు చెప్పి కొన్ని కథలు చెప్పి వదిలేసా. ఇప్పుడు పెద్ద స్టోరీ అదంతా. సో అదంతా కట్ చేస్తే 2వ రోజు నేను బయలుదేరి వచ్చేస్తున్నప్పుడు నేను కుంకుమ తీసుకెళ్ళి బొట్టు పెట్టుకుంటావు కదా, ఇంకెళ్తావు కదా, నువ్వు వెళ్ళావు కదా అంటే నేను చర్చికి వెళ్ళని ఇంకా అన్నది. సరే అని అనేసి అమ్మాయి బొట్టు పెట్టి తారక మంత్రం చెప్పించి మొత్తం అని చెప్పి, నీకేం బలవంతంగా ఏం పెట్టలేదు కదా బొట్టు, నీకు మనస్ఫూర్తిగా ఇష్టపడి అంటే, లేదమ్మా నాకు ఇష్టపూర్వకంగా నా మతిలో ఉండి నేను నా ధర్మం నా ఇంట్లోకి నేను వచ్చానని చెప్పి నా వీడియో ఉంది నా దగ్గర. పెట్టలేదు ఇంకా నేను ఫేస్బుక్లో. పెడితే అది ఫుల్ జనాలకు వెళ్తుంది. కానీ పెడతాను, మేబీ పెడతాను. నాకు అంత టైం లేక నేను పెట్టలేదు. దాన్ని ట్రిమ్ చేయాలి, ఇవన్నీ చేయాలి ఉంటాయి కదా, పెట్టలేదు. సో ఒక పోస్ట్ పెడితే నేను 2000 లైక్లు చేరువైంది. 2000 లైక్లు ఎన్నో ఇవన్నీ వెళ్ళినాయి. ఒక పోస్ట్ పెడితేనే ఒక 60,000 వ్యూస్ అన్నీ వచ్చాయి. సో పోస్ట్ పెట్టా ఇలా జరిగింది అని, నేను వీడియోతో పెడితే వైరల్ అవుతుంది అది. కానీ నేను నా అనుక్షణం నేను పనిచేస్తుంది, నేను పుట్టిన నేల కోసం, నా ధర్మం కోసం, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన సంస్కారం చేస్తాను. ఎందుకంటే నేను హరికథ చెప్తా, దేవుడి గురించి మాట్లాడతా. నా హరికథ విన్న వాళ్ళు ఎవరైనా సరే కొంతైనా మారాలని నేను నాకు తెలిసిన నా గురువులు చెప్పిన విషయాలు చెప్తా. నేను దాని మీదే బ్రతుకుతున్నా. ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళ మీద ఫైట్ చేసినాక ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం సినిమాలు దూరం పెడతారు కామన్గా. సో ఇండస్ట్రీ వాళ్ళ మీద ఫైట్ చేశాను నేను. సో ఆటోమేటిక్గా నాకు ఫుడ్ పెడుతుంది ఎవరు? హరికథ చెప్తున్నా ఇప్పుడు నేను. మొన్న కూడా నేను హరికథ చెప్తున్నాను. సినిమా ఆర్టిస్ట్గా అందరికన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటాను. సో వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇస్తున్నారు, లేని దగ్గర కూడా కొంచెం అటు ఇటుగా చేసి చెప్తున్నా. ఎందుకంటే నాకు కొన్ని ఆశయాలు ఉన్నాయి, అవన్నీ నెరవేర్చుకుని నేను హరికథలు చెప్పనని కాదు, నా వర్క్ నేను చేస్తూనే ఉంటాను. సినిమాలు వస్తే సినిమాలు వదలను, చేస్తాను. మేము కూడా సినిమాలు తీస్తున్నాం మా తమ్ముడు వాళ్ళు. సో అది ఓకే. ఎంత ఇస్తారా మామూలుగా హరికథకి? నేను ఎక్కువ ఛార్జ్ చేస్తాను. అంటే నేను ఎక్కువ, ఎందుకంటే నా టీంతో వెళ్తాను, ప్లస్ నేను సినిమా ఆర్టిస్ట్ కాబట్టి అందరికన్నా నేను ఎక్కువ. బయట వాళ్ళు ఒక 25,000-30,000 తీసుకునే వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళకే తక్కువ ఇస్తారు. హరికథ అనేది చాలా కష్టంగానే తక్కువ ఇస్తారమ్మా వాళ్ళకి అందరికీ. నేను అదే అంటాను, ఇప్పుడు పాట పాడితే ఒక సింగర్ వచ్చి సినిమాలో ఒక 2-3 పాటలు పాడితే సింగర్గా వస్తే వాళ్ళకు లక్షల్లో ఇస్తున్నారు. సో నేను కూడా సినిమా సింగర్ని, ఛత్రపతి సినిమాలో పాడాను నేను, కిరణ్ గారు పాడించారు. సో కొన్ని సినిమాల్లో కూడా పాడా. సో అలాంటప్పుడు నేను సింగర్గాను తీసుకోవచ్చు, ఆర్టిస్ట్గాను తీసుకోవచ్చు. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాను, ఫేమ్ ఉంది అప్పుడు నవ్వు అన్నట్టుగా అది కూడా వాడుకోవచ్చు. నేను ఎప్పుడు వాడుకోలేదు ఎంతవరకు, వదిలే కానీ బిగ్ బాస్ని జనరల్గా.
నేను ఒక ఆర్టిస్ట్గా ఇంత ఇదిగా ఉండి ఒక మంచి దీనికోసం ధర్మం కోసం పనిచేస్తాను కాబట్టి ధర్మబద్ధంగా నాకు ఇంత కావాలండి, నా వర్త్ ఇది, నేను ఇంట్లో తీసుకుంటాను, నా పక్క వైద్యాలు ఉంటాయి, నేను ఛార్జీలు అని చెప్పి చెప్తాను. వాళ్ళకు అంతగా ఇంత అంటారు. లోకల్ అయితే కొంచెం తక్కువ చేస్తాను, నా లోకల్ అయితే కొంచెం ఎక్కువ తీసుకొని చేస్తాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ ఎంత తీసుకుంటామని పర్వాలేదు, నేను కూడా మంచిగానే ఛార్జ్ చేసి తీసుకుంటాను. వాటితోనే నేను చేసే మంచి పనులకి, నాకు ఇలాంటి ధర్మ కార్యక్రమాలకి అన్నింటికి పనికొస్తాయి. ఏ రోజైనా ఎవరో ఒకరు ఫోన్ చేసి అక్క అది కావాలి ఇది కావాలని ఏదో జాతర నేను చేస్తున్నాను అంతే. ఈ గోరక్షణ అనేది కానీ, ఈ లవ్ జిహాద్ అనేది కానీ, ఈ టెంపుల్స్ మీద ఏదైతే హిందుత్వం మీద మీరు ఫైట్ చేస్తున్నారో దేనికి అంటే ఇదంతా ఒక పొలిటికల్గా మీకు ఏమో బీజేపీలో సీట్ కోసం అని చెప్పి కూడా కొంత కామెంట్లు కానీ ఇవి కానీ వస్తున్నాయి. అంటే నిజంగా మీరు పొలిటికల్ ఆ సీట్ కోసమా ఇవన్నీ చేస్తుంది? సో నేను నా 13వ ఏట నేను ధర్మం కోసం నేను హరికథలు చెప్పడం మొదలుపెట్టాను. ఇప్పటికీ హరికథలు చెప్తున్నాను. మరి అప్పుడు నాకు పొలిటికల్ ఎజెండా ఉందా? 13 ఏళ్ళ నాకు 13 ఏళ్ళు. అప్పటికి నాకు 13 ఏళ్ళు. ఇప్పుడు నాకు 40+లో ఉన్నాను. సో ఇప్పటికి సేమ్ పొలిటికల్. అప్పుడు కళ్యాణి, సో అప్పుడు ధర్మం కోసం పనిచేసింది, ఇప్పుడు చేస్తున్నాను. అప్పుడు నేను ప్రేమ సమాజంలో ఫ్లూట్ వాయించే అంధ కళాకారులను తీసుకొని ప్రేమ సమాజంలో చేయి పట్టుకొని, ప్రేమ సమాజం విజయనగరం ప్రేమ సమాజంలో చేయి పట్టుకొని వాళ్ళని సంగీత కాలేజీ దాకా నడిపించుకొని వాళ్ళకి సహాయం చేస్తూ తిరిగిన కళ్యాణి అప్పుడు అదే చేస్తుంది. ఇప్పుడు అందులకి వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. మరి ఏం ఎజెండా ఉంది అప్పుడు? ఇప్పుడు ఏం ఎజెండా ఉంది? అప్పుడు కూడా చేశాను హెల్ప్. నేను నాకు చేతనైనా నా చేతిలో 10 రూపాయలు ఉంటే 1 రూపాయి 2 రూపాయలు పెట్టి పళ్ళు, అరటి పళ్ళు, వాళ్ళకి ఏం కావాలి ఏవైనా సరే ఏది కొనుక్కుంటుంది. నేను ఇంటికి పట్టుకెళ్తున్నాను కూరగాయలు, అందులోంచి కొంత ఎవరైనా పక్కన కష్టంలో ఉన్నారు, పక్కన ఒకళ్ళు అడుకునే ముందు తీసి ఇచ్చేసిద్దాన్ని ఏదో కూరగాయలు నా చేతిలో ఉంటే ఇచ్చేస్తాను. నేను ఇప్పటికంతే, నా పద్ధతి అంతే. నాకు తెలియదు ఆ టైంలో, నాకు అనిపించిందంటే ఎవరికైనా తీసి ఇచ్చేస్తాను. అట్లా నేను అప్పుడు కూడా చిన్న వయసులోని ఇస్తే చాలా చల్లగా ఉండమని అప్పుడే నాకు దీవించేవారు. నేను దానిమ్మలు ఏవి కొనుక్కున్నా నా చేతిలో ఉంటే ఒకళ్ళు ఎవరైనా కష్టం నుండి ఎవరైనా రోడ్డు మీద ఉన్న చాలా ముసలి వాళ్ళకి, చిన్న పిల్లలకి, ఎవరైతే కళ్ళు ఇవన్నీ లేక ఇబ్బందుల్లో ఉంటారు, ప్రేమ సమాజంకి నా పుట్టినరోజుకి చిన్నప్పుడే నేను అరటిపళ్ళు అవి కొనుక్కొని వెళ్ళి వాళ్ళకి ఒక్కొక్క పండు ఇచ్చేదాన్ని. నా చిన్నప్పుడు, నాకు చిన్నప్పటి నుంచి పుట్టుకతో వచ్చింది. నేను రాజకీయ ఎజెండాతోనో అప్పుడు చేయలే, ఇప్పుడు చేయలే, ఇప్పుడు అదే పని చేస్తున్నా. కాకపోతే ఇప్పుడు టీవీ ముందుకు వచ్చాను, పెరిగాను, ఫేమ్ వచ్చింది కాబట్టి జనాలు వేయడానికి రాళ్ళు చాలా వేస్తారు. సో నేను ఎప్పుడు ఒకలాగే ఉన్నాను. ఓకే, రాజకీయ ఎజెండా వచ్చి నేను రాజకీయ నాయకురాలు అయితే వాళ్ళకి ఏం ప్రాబ్లం అవ్వదుగా. రాజకీయ నాయకురాలను అయ్యాను. ఇప్పుడు నేను నిజంగా బీజేపీలో ఉన్నాను, నేను లేదని చెప్పను. నాకు సీట్ ఇస్తారా ఇవ్వరా ఆయన చూసుకుంటాడు. నేను కృష్ణుడు చెప్పిన భగవద్గీత ప్రకారంగా ఫలితం ఆశించొద్దు, నువ్వు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, అంతే కదా. నువ్వు పని నువ్వు చెయ్యి, ఫలితం నేను ఇస్తాను అన్నాడు ఆయన గీతలో. అదే నేను చేస్తున్నా. ఇప్పుడు నా పని నేను చేస్తున్నా, ఫలితం నేను ఆశించట్లే. నాకు ఇవ్వాలని రాసి పెట్టుంటే ఎక్కడి నుంచో వచ్చి ఇవ్వచ్చు, ఇవ్వకపోయారు, ఇస్తే కూడా నేను మంచిగా చేస్తా పేదలకి. నేను నిజంగా అయితే నా మార్కు నేను వేస్తా. నేను నిజంగానే ఏదో సీట్ కోసం ఆశించి అయితే చేయట్లేదు. అది క్లియర్ చేసుకోవచ్చు ఎవరైనా. పొలిటికల్ మీద ఇంట్రెస్ట్ ఉంది. పొలిటికల్ నేను ఆల్రెడీ ఉన్నాను కదా. నేను ఎందుకు అయ్యానో కూడా చెప్తా. నేను జాయిన్ అయ్యి 4 years 5 years అయింది బీజేపీలో. నేను జాయిన్ అయింది బీజేపీలో. జనసేన బీజేపీని ఫస్టే అనుకున్నాను, పోస్టులు కూడా నేను పెట్టాను. అప్పుడు మీరు వెళ్తే వెనక్కి కనిపిస్తాయి. సో 4 years కింద జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటికీ నేను బీజేపీలో ఉన్నాను. నాకు మోడీ గారు అంటే చాలా ఇష్టం. ఆయనే నా రాజకీయ గురువు అని ఫీల్ అవుతాను, నాకు ఇష్టం. సో అందువల్ల నేను బండి సంజయ్ గారు ఆధ్వర్యంలో అప్పుడు జాయిన్ అయ్యి ఇప్పటి వరకు నేను పార్టీ మారలేదు. నాకు ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. నాకు ఎలక్షన్స్ 2 సార్లు నాకు తెలిసి వచ్చినప్పుడు కూడా, మొన్న బై ఎలక్షన్కి ముందు కూడా ఇంకొక ఎలక్షన్ వచ్చింది. అప్పుడు కూడా నేను పార్టీలో ఉన్నప్పుడు నాకు వేరే పార్టీల నుంచి వచ్చారు. మీకు మేము ఇస్తాం సీటు, వాళ్ళు మీకు ఇవ్వరు, ఇంత వేరం ఇవ్వకపోయినా పర్లేదు మేము ఇస్తాం. వాళ్ళు చిన్న పార్టీలే కావచ్చు, చిన్న పార్టీలు ఇండిపెండెంట్గా, వాళ్ళ పార్టీ ఇండిపెండెంట్ కాకుండా మీరు వచ్చి మా చేస్తే మీకు అన్ని మేము చూసుకుని కొన్ని అడిగిన నమస్కారం బట్టి తిరస్కరించాను. అలా అయితే నేను డబ్బుల కోసం వచ్చి రాజకీయపరమైన ఎజెండా ఉంటే నేను నిలబడొచ్చు కదా. నాకైతే ఫేమ్ ఉంది కదా, నువ్వు ఒప్పుకుంటావు కదా. బయటకు వెళ్తే కరాటే కళ్యాణ్ నిలబడ్డారంటే మీడియా అటెన్షన్ గ్రాప్ చేయొచ్చు కదా నేను. సో అది వాళ్ళకి బ్యాడ్ అవుతుంది కదా. పక్కన వేరే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళను వచ్చి మీరెందుకు నిలబడ్డారని అడగడానికైనా వస్తారు కదా. సో నేను అదే అనుకుంటే నిలబడొచ్చుగా. నేను వెళ్ళలేదే. నేను ఒకటే చెప్తా, మంచి పని చేయడం కోసం రాజకీయాల్లోకి రావకర్లే. కానీ నేను చేసే ఈ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది బాధ పెట్టే విధంగా నేను కొంతమంది పాస్టర్స్ కూడా అరెస్ట్ చేయించాను. సో ఆ టైంలో నాకు దాడి ఎక్కువైపోయింది పార్టీల నుంచి. వైసీపీ భయంకరంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు మేము కూటమిలో ఉన్నారు టీడీపీ, బట్ వైసీపీ టీడీపీ ఇద్దరు ట్రోల్ చేశారు నన్ను ఒక టైంలో.
కొన్ని ఇష్యూస్లో. సో వీళ్ళు చేసేప్పుడు వాళ్ళ సపోర్ట్ వచ్చేసి వాళ్ళు కామెంట్లు పెట్టేవారు, వాళ్ళు చేసేప్పుడు వీళ్ళు. అప్పుడు నేను ఏ పార్టీలో లేను. అప్పుడు నాకు ఇవన్నీ చూసి మనకు కూడా ఒక పార్టీ అండ ఉండాల్సిన టైం వచ్చిందని అప్పుడు నేను బీజేపీలో జాయిన్ అయ్యాను. సో నన్ను ట్రోల్ చేసినప్పుడు వారం రోజులు 3,000-4,000 కాల్స్ వచ్చాయి నాకు, ఫోన్ కాల్స్, బెదిరింపు కాల్స్. 4,000 కాల్స్ నా దగ్గర స్క్రీన్ షాట్స్ అన్ని రికార్డ్ చేసి పెట్టుకున్నాను. నేను సైబర్ క్రైమ్లు ఇవ్వడం, వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచో, వాడు ఆ ఊర్లోంచి కాకుండా ఏదో ఎక్కడెక్కడ నుంచో వాడు ఫోన్ చేస్తాడు. సో నేను ఎంతమంది నేను పట్టుకుంటే ఎంతమంది మీద పెడతాను కేసు. నన్ను బెదిరించారు లిటరల్లీ. నేను పెట్టిన పోస్ట్ నేను ఒకసారి ఫేస్బుక్లో పోస్ట్ పెడితే డిలీట్ అవ్వదు నా పోస్ట్. నేను చాలా స్ట్రాంగ్ ఉంటా. అది తప్పైనా సరే తప్పు మీద నిలబడతాను, కానీ తప్పు అయితే ఒప్పుకుంటా మళ్ళీ అది, కానీ డిలీట్ మాత్రం చేయండి. పోస్ట్ పడకపోవాలి నా ఫేస్బుక్. మీరు అబ్జర్వ్ చేయండి, అన్ని నేను నిజాలే చెప్తాను. ఏదైనా పోస్ట్ పెట్టాను ఒకసారి అంటే దాని మీద స్టాండ్ తీసుకొని పెడతాను, ఆ స్టాండ్ మీద నిలబడతాను. అంత స్ట్రాంగ్ ఉంటాను నేను. మళ్ళీ ఎవరైనా బెదిరించి ఏం చేసి నేను తిను, నీ తల్లో జేజం రావాలని చెప్తాను డైరెక్ట్. నేను తీసినవి చాలా తక్కువ సందర్భాలు ఉంటాయి, తీయలేదని కూడా చెప్పను. ఒక్కటని తీసుంటాను, ఏమో గుర్తులేదు ఇప్పుడు కాదు. అది కూడా కొంచెం ఆధ్యాత్మికమైన వేత్తల మీద ఏదైనా రాంగ్ మెసేజ్ వెళ్తుందంటే వాళ్ళ మీద మనం పెట్టినట్టు అనిపిస్తుందేమో అని కొన్నిసార్లు 1-2 ఎవరో నన్ను సజెస్ట్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఇలా ఉందక్క అంటే అది నాకు కన్విన్స్గా అనిపిస్తే అప్పుడు తీసుంటాను. కానీ నేను మ్యాక్సిమం పోస్ట్ పెడితే తీయను. అది మా గ్రూపులు ఉంటారు, మాకు కొంతమంది గ్రూప్స్ ఉంటారు, మా తమ్ముళ్ళు, మా ఫ్రెండ్స్, మేము అందరం కలిసి ఒక గ్రూప్లో మాట్లాడుకున్నప్పుడు గ్రూప్ కాల్స్లో కూడా మేడం పోస్ట్ వేసిందా, వేసింది, మరి తీయదా మేడం మనం తీయమని చెప్పిరా అని మాట్లాడుకుంటారు. అలా ఉన్నా కూడా ఉన్నారు. ఎవ్వరు ఎవరి మాట ఏందండి, ఆవిడ మోనార్క్ అంటారు. నిజమే, నా మాట నేను కూడా ఒకసారి ఫిక్స్ అయితే విన్నాం, సేమ్ డైలాగ్. నిజంగా అలా గట్టిగా ఫైట్ చేస్తాను నేను దేనికోసమైనా. సో నాకు ఇలాంటివి చాలా జరిగాయి. పొలిటికల్ ఎజెండాతోనైతే మాత్రం నేను ఇవన్నీ చేయనండి. నేను చిన్నప్పటి నుంచి నా నరనరాల్లో జీర్ణించుకుపోయింది. 13వ ఏట నుంచి నేను ధర్మం కోసం, అంటే ప్రచారం కోసం, ధర్మ ప్రచారం అంటే హరికథ ధర్మ ప్రచారం. సో అది నేను అప్పటి నుంచే చేస్తున్నాను. సో ఇప్పుడు చేస్తుంది అదే. అలాగే నేను చేసే దాన ధర్మాలు అప్పుడు చేశాను, ఇప్పుడు చేస్తూనే ఉన్నాను. గుప్త దానాలు చాలా అవుతుంటాయి అప్పుడు ఇప్పుడు ఇవన్నీ. సో నాకు చేతనైంది నేను చేస్తాను, నాకు ఇష్టమైన పని అది. ఇప్పటికీ నేను కరోనా టైంలో చేసిన సేవలు ఎవరికి తెలియదు, చాలా మంది పబ్లిసిటీ చేసుకుని, నేను చేయలేదు. చాలా చేశాను నేను కరోనాలో. నేను చేసినన్ని మొత్తం డబ్బులన్నీ నేను ఖర్చు పెట్టాను, ఎవరికి తెలియదు. ఇప్పటికి నువ్వు అడిగే ఒకటి చెప్తున్నా కానీ ఎన్ని ఖర్చు పెట్టానో, ఎంతమందికి ఎన్ని రకాల హెల్ప్లు జరిగాయో చాలా జరిగాయి. చాలా చేశాను నేను సొంతంగా. రోజుకి 200 మందికి వంట చేసి నేను పెట్టేదాన్ని. రోజు 90 days చేసాం, ఒకసారి 45 days చేసాం. సో నేను చాలా చేశాను. చాలా మంది సరుకులు, చాలా మంది ఫీజులు, చాలా మందికి మందులు. చెయ్యని పని లేదు కరోనా టైంలో నేను. కానీ మా టీంలో 12 మంది మేము గ్రూప్ అయి చేసాము. నేనే మొత్తం అంతా, మా తమ్ముళ్ళు సహాయం చేసేవారు. కూరగాయల కటింగు, వాళ్ళు వంటలు, ప్యాకింగ్, మేము మొత్తం అన్ని కొనేసుకున్నాం గిన్నెలతో సహా. ఒక రూమ్ అద్దెకి తీసుకొని చేసాం మేము చాలా రోజులు, 90 days. సో ఆ టైంలో ఎవరు కూడా ఏ విధంగా నేను ఎవరి దగ్గర తీసుకోలేదమ్మా. ఎవరైనా ఇస్తే కూడా వాళ్ళ పేరు పెట్టేసారి వచ్చేసాం లాస్ట్లో, ఎండింగ్లో. వాళ్ళ మా పేరు మీద కూడా చేయండి ఈరోజు అంటే మేము ఎలాంటి ఫుడ్ ఇచ్చేవాళ్ళం అంటే సేవా ఆహారాన్ని పోలీసులు మా దగ్గరకు వచ్చి 12 గంటలకి తీసుకుని వెళ్ళేవారు. ఎగ్తో సహా, సలాడ్తో సహా, స్వీట్ అన్నీ కలిపి, జ్యూసులు అన్నీ, ప్రోటీన్ ఫుడ్ మొత్తం అన్నీ కలిపి వాళ్ళకి పౌష్టికాహారం ఇచ్చేవాళ్ళం. అంత మంచి ఫుడ్ ఇచ్చేవాళ్ళం. సో అవన్నీ వాళ్ళు చూసి ఇది బాగుంది అని చెప్పేసి మమ్మల్ని అడిగేవారు. అంత బాగా హైజీన్గా చేసి. సో ఏంటంటే బాగుండాలి, కరోనా టైంలో బలంగా తినాలంటారని. ఒక్కళ్ళకి కూడా కరోనా అటాక్ కావాలి. మేము కరోనా పేషెంట్స్ దగ్గరికి డైరెక్ట్గా ఇంటి ముందు తీసుకెళ్ళి పెట్టిన రోజులని. మనం మంచి చేస్తే భగవంతుడు మంచిగా చేస్తాడు. ఎవ్వరికి రాలే, మాకు రాలే, అసలు నాకు రాలే. ఇప్పుడు తీసుకున్నాను కానీ నాకు కానీ నా టీంలో కానీ ఎవరికి రాలేదు. మేము అంటే నిజం మిరాకిలే కదా, దేవుడు ఉన్నాడు. ఏంటి పీక్ కరోనాలో మేము డైరెక్ట్ వంట చేసి పెట్టాము. ఏ రోజు నాకు ఎప్పుడు మా వాళ్ళకి ఎవ్వరికి అటాక్ అవ్వలేదు, మాకు ఎవరికి అటాక్ అవ్వలేదు. మేము అసలు కరోనా అంటే వచ్చిందేమో కూడా తెలియదు మాకు. మరి మేబీ దగ్గు జలుబు అనేది జనరల్గా వస్తాయి కదా, ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల మనకి ఎవరికి ఏం కాలేదు. మాకు ఎవరికి వచ్చిందని కూడా తెలియదు. వచ్చుంటే వాళ్ళు రాలేదు, వచ్చింది మేము చెప్పం, మేము టెస్ట్ చేయించుకోలేదు. కానీ నిజంగా బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు టెస్ట్ చేశారు కదా, ఎన్నిసార్లు చేసి ఉంటారు వాళ్ళు టెస్టింగ్? 3-4 సార్లు చేస్తారు కదా, ఎప్పుడూ లేదు. మరి కరోనా అంటే వచ్చింటే తెలుస్తుంది కదా ముందు, ప్రీవియస్ అని ఏదైనా కనిపిస్తుంది, ట్రేస్ ఏమీ లేదు. సో మన దగ్గరికి ఏం రావమ్మా మనం, ఎందుకంటే కరాటే కదా.